మత్తయి సువార్త 28వ అధ్యాయము 19వ వచనాన్ని మనం చదువుతుంటాం. కాబట్టి మీరు వెళ్ళి సమస్త జనులను శిష్యులనుగా చేయండి. ఎలా చేయాలి వారిని శిష్యులుగా? తండ్రి యొక్కయు కుమారుని యొక్కయు పరిశుద్ధాత్మ యొక్కయు నామములోనికి వారికి బాప్తిస్మం ఇచ్చుచు అని ప్రభు జ్ఞాపకం చేస్తున్నాడు. సృష్టికర్త మనకిచ్చేటువంటి ఆజ్ఞ ఏమంటే, మీరు దేవుని వాక్యము సందేశము ఇతరులకు మీరు తెలియచేయాలన్నా ఆ తెలియచేసే సందేశము దేనితో మిళితమై ఉండాలంటే తండ్రి కుమార పరిశుద్ధాత్మతో రిలేటెడ్ గా ఉండాలని ప్రభు జ్ఞాపకం చేస్తున్నాడు. అందుకనే ఈ వచనాన్ని మనము సారాంశంగా చూస్తే, అన్యులకు దేవుని స్వార్థను మనం ప్రకటించినప్పుడు, దేవుని స్వార్థ విన్నటువంటి ప్రజలు గాని, దేవునిని నమ్ముకుని దేవుని సన్నిధానంలోకి వచ్చేటువంటి ప్రజలు మేము బాప్తిస్మం అనుభవం పొందాలనుకుంటున్నామంటే వారిని మీరు ఆహ్వానిస్తూ వారికి ఏం చెప్పమన్నాడంట? తండ్రి యొక్కయు కుమారుని యొక్కయు పరిశుద్ధాత్మ యొక్కయు నామములో వారికి బాప్తిస్మం ఇవ్వాలని ప్రభు జ్ఞాపకం చేస్తున్నాడు. ఇది ప్రియమైనటువంటి దేవుని బిడ్డలారా, నీవు నేను ఇతరులకు తండ్రి కుమార పరిశుద్ధాత్మ నామములో వారికి తెలియచేయాలంటే మొట్టమొదటిగా మనకు త్రియేక దేవుని యొక్క అనుభవము మన జీవితంలో ఉండాలి.